మనం ఒక ఇండస్ట్రీ లీడర్, నాయకుడు అంటే ఎవరు? ఒక నాయకుడు అంటే ముందుండి నా వెనకాల నడవండి, ఫాలో అవ్వండి అని చెప్పేవాళ్ళైనా అయి ఉండాలి. లేదా నాయకుడు అంటే వెనకాల ఉండి మీరు ముందు నడవండి, నేను ఉన్నానుగా మీకు ఎందుకు అని చెప్పేవాళ్ళైనా ఉండాలి. లేదా మూడో రకం నాయకులు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మన చెయ్యి పట్టుకుని వాళ్ళతో పాటు మనని నడిపించే నాయకులు. అలాంటి వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ లీడర్స్, ఆయనకి ఎటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ లేని అజాత శత్రువు డాక్టర్ మాగంటి మురళీమోహన్ గారు ఇక్కడ ఉన్నారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ విత్ యువర్ గ్రేస్ఫుల్ ప్రెజెన్స్. ఆయన లీడర్, ఆయన పాలిటిక్స్లో వెళ్ళి చూసినా మీరు, హీజ్ అ వండర్ఫుల్ లీడర్. హీజ్ అన్ యాక్టర్, ఎన్ని వందల చిత్రాలు. హీజ్ అ ప్రొడ్యూసర్, ఎన్ని అవార్డులు, ఎన్ని సక్సెస్ఫుల్ హిట్స్. హీజ్ అ ఫిలాంథ్రపిస్ట్, ఆయన ఎంత మంచి పనులు చేశారు. ఒక ఫౌండేషన్ పెట్టి ఎంతోమంది విద్యార్థులని చదివించారు, పై చదువులు చదివించారు. అన్నిటికంటే ఎక్కువ ఇక్కడున్న ప్రతి రియాల్టర్కి, ప్రతి డెవలపర్కి, ప్రతి రియల్ ఎస్టేట్ పర్సన్కి తెలుసు ఆయన వాల్యూ ఏంటో. జయభేరి తోటి ఆయన జయభేరి మోగించిన రియల్ ఎస్టేట్ దిగ్గజం. లెట్ మీ వెల్కమ్ డాక్టర్ మాగంటి మురళీమోహన్ గారు ఆన్ టు ద డయస్ టు అడ్రస్ ది గ్యాదరింగ్. హెచ్ఆర్ఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జీలాని భాషా గారు, అలాగే నారెడ్కో ప్రెసిడెంట్ శ్రీ విజయ్ సాయి మేకా గారు మురళీమోహన్ గారిని బొకే తోటి స్వాగతిస్తున్నారు వేదికపైకి. సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది, ఇంతమంది మా రియల్ ఎస్టేట్ వెటర్ని అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూసుకోవటం, ఈ సమ్మిట్లో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు ముందు విజయసాయి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ ఇలా సమిట్లో పాల్గొన్నవి చాలా తక్కువే. ఒక విధంగా రాజీ న్యూస్ వారు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడికి ఒక పర్పస్ఫుల్గా ఒక్కొక్క విషయం మీద చక్కగా మాట్లాడేటువంటి విధం కోసం అందరికీ కూడా ఒకళ్ళొక్కళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకోవటం కోసం కూడా ఏర్పాటు చేసిన ఈ సమ్మిట్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇండస్ట్రీ ఇదివరకు మెడ్రాస్లో ఉండేదండి. మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చాం కదా, సినిమాల్లో ఇప్పుడు కొంచెం వెనకబడిపోతున్నాం మనం, ఏదో ఒక వేరే వ్యాపారం చూసుకుంటేనే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు నా మనసులో ఒక రోజున ఒక ఫ్లాష్ బ్యాక్లో సోమన్ బాబు గారు నేను మాట్లాడుకున్న విషయం నాకు గుర్తుకొచ్చింది. ఆయన అన్నారు, అడిగారు నన్ను, మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ అని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని. అంటే ఆమె బిజినెస్ మ్యాన్ అండి, నేను సినిమాలు తీస్తున్నాను, నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నాను, లేదు అనుకుంటే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి అన్న. మొదటి 2 బాగున్నాయి కానండి, ఎవరో చేస్తున్న డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్ హోల్డర్గా ఉన్నారంటే అది కరెక్ట్ కాదండి అన్నారు. లేదండి చాలా మంచివాళ్ళు అండి, అలాంటి తప్పులు ఏం జరగవు అన్నా. మీరు చెప్పింది నిజమే, కాదని అన్నండి, కానీ వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారని మీరు అనుకుంటే మీ అంతకంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అన్నారు. లేదండి అన్నాను. ఆ రోజున ఆ మాట ఎందుకు అన్నారో నాకు తెలియదు, కానీ అది జరిగిన సంవత్సరం తిరిగే లోపల 2 కంపెనీలు మూతపడిపోయినాయి. నేను పెట్టిన పెట్టుబడి పోవటమే కాకుండా దాని మీద వాళ్ళు చేసిన అప్పులు కూడా నేను తీర్చాల్సి వచ్చింది.
అప్పుడు ఆయనతో అన్నా, ఏమండి మీరు ఆ రోజున అడిగారు మీరు నన్ను, నేను ఇలా చెప్పాను, మరి నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో మీరు, మరి మీరు ఎంతో సంపాదిస్తున్నారు కదా, మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్కడ చేస్తున్నారండి అని అడిగారు. అప్పుడు ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు, మురళీమోహన్ గారు, ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉందండి, కేవలం ఒక్కొంతు మాత్రమే ల్యాండ్ ఉంది. ఈ 1% ల్యాండ్లో డెజర్ట్స్ ఉన్నాయి, బోల్డెన్ చోట వాటర్ ఉండదు, అక్కడ బతకలేరు ఎవరు కూడా. అలాగే మంచు కొండలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఎవరు బతకలేము. నివాసయోగ్యమైన స్థలాలు చాలా చాలా తక్కువ ఉన్నాయండి. ప్రపంచం యావత్తు కూడా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అన్న ఆలోచనతో నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానండి అన్నాడు. నాకు అది ఆ చెప్పిన మాట నా జీవితాన్ని మార్చేసింది నిజంగా చెప్పాలంటే. చాలా కరెక్ట్గా మనకు అందరికీ తెలుసుకుందే, చరిత్రలో కూడా చాలా చోట్ల చదువుకున్నాం మనం. కానీ సరి అయిన టైంలో సరి అయిన సలహా అనేది ఎంత వాల్యూ, ఎంత గొప్పదో ఆయన చెప్పిన టైం నాకు అనిపించింది. కురుక్షేత్ర మహాయుద్ధం జరిగేటప్పుడు అర్జునుడికి నేను చెయ్యను, నేను యుద్ధం చేయలేను, మన పెద్దలందరూ కూడా అందరూ కూడా చేస్తున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు అని అంటే అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడనమాట, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించొద్దు, నువ్వు కష్టపడి నువ్వు అనుకున్నది చెయ్యి అంతే. ఒకసారి నిలబడిన తర్వాత, యుద్ధంలోకి వచ్చిన తర్వాత వెనక ముందు చూడటం అనేది లేదు, ముందుకెళ్ళిపోవటమే అని. అదే జరిగింది నాకు కూడా. సోమన్ బాబు గారు గీతోపదేశం చేశారు నాకు. హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేద్దాం అనగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఆయన చెప్పిన సలహా మీరు చేద్దామని అనుకుని 4 పక్కల తిరిగాను హైదరాబాద్ అంతా. చాలామంది స్నేహితులు సలహా ఇచ్చారు, ఏమంటే హైదరాబాద్లో మీరు రియల్ ఎస్టేట్ చేయలేరు, మీలాంటి వాళ్ళు అసలు పనికిరారు, ఇక్కడ రౌజీయం గోండాయిజం అన్నీ ఉంటాయి, ఒకళ్ళు వేసిన సైట్లో మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి రాళ్ళు పీకేసి మళ్ళీ ఇంకో సైట్ అని అమ్మేస్తూ ఉంటారు, మీరు అనవసరంగా దీంట్లో ఇబ్బంది పడతారండి అన్నారు. సార్ నేను ఒకే మాట చెప్పాను ఆయనకి, నాణ్యానికి బొమ్మ బొరుసు అని 2 పక్కల ఉన్నట్టుగా ప్రతిదానికి కూడా మంచి చెడు అనేది ఉంటుందండి. మీరందరూ ఒకవైపు నుంచే చూస్తున్నారు, నేను రెండో వైపు నుంచి చూస్తున్నానండి అన్న. ఏమిటది అన్నారు. మనిషి తినటానికి తిండి ఎంత ముఖ్యమో, కట్టుకోవటానికి బట్టలు ఎంత ముఖ్యమో, ఉండటానికి ఇల్లు కూడా అంతే ముఖ్యం. పెళ్ళైన ప్రతివాడు కూడా నాకు అంటూ ఒక ఇల్లు కావాలి, నా సొంత ఇంట్లో నేను ఉండాలి, అది చిన్నదైనా పర్వాలేదు, పెంకుటిల్లు అయినా పర్వాలేదు, ఒక గుడిసైనా పర్వాలేదు అని చెప్పి తనకున్న డబ్బులను బట్టి, తనకున్న స్తోమతను బట్టి డైరెక్ట్గా కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా ఇళ్ళే కొనుక్కుంటారు. లేదు కొద్ది కొద్దిగా అప్పుడప్పుడే జీవితంలో పైకి వస్తున్న వాళ్ళైతే కనీసం ఓ 300 గజాలు కొనుక్కుందాం ఎక్కడో చోట, తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకుందాంలే అని కొనుక్కుంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ, నాకంటూ నేను సొంత ఇంట్లో కొనుక్కోవాలి, నా సొంత ఇంట్లో నేను ఉండాలి అని. అలాంటి కళని నిజం చేసే వ్యాపారం ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ డెవలపర్. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన వ్యాపారం అండి. కొంతమంది దీనిలో మిస్యూజ్ చేస్తున్న మాట వాస్తవం కాదని నేను అన్న, కానీ కొన్ని సిస్టమ్స్ మనం కూడా చేసుకోవాలి. ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ మేము పెట్టినప్పుడు నారి రంగారావు గారు, మేమందరం కూడా ఇక్కడ కూర్చొని పెద్దలు కూడా చాలామంది ఉన్నారు, మేమందరం కలిసి అసోసియేషన్ పెట్టుకున్నప్పుడు మేమందరం కూడా అదే అనుకున్నాం, విధానంలో మనం మార్చాలి, నీతిగా చెయ్యాలి, నిజాయితీగా చెయ్యాలి. మనం నమ్మి ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ కళలను నిజం చేయాలంటే నిజాయితీగా చేయాలి అని చెప్పి మేమందరం మాలో మేము అనుకొని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకొని వాటిని తూచా తప్పకుండా పాటించాం. కాబట్టే వాళ్ళ హైదరాబాద్లో ఇంత అద్భుతంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మేము ఎస్ సార్ ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని చెప్పుకొని. భారతదేశంలో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇస్తున్నారు అంటే వ్యవసాయదారులండి. నెక్స్ట్ ఎవరు అని ఆలోచిస్తే బిల్డింగ్ ఇండస్ట్రీ. బిల్డింగ్ ఇండస్ట్రీలో
ఇవాళ ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నాం, ఓ బిల్డింగ్ కట్టాలంటే అందులో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి, ఎంతమంది ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేస్తే ఇక్కడికి వస్తున్నాయి, ప్రభుత్వానికి ట్యాక్సుల రూపేణా మరో రూపేణా మనం ఎంత ఇస్తున్నాం, ఇవన్నీ చూస్తే రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన పొజిషన్లో ఉంది వాళ్ళ. ఇక హైదరాబాద్ దగ్గరకు వచ్చేటప్పటికి మరి మొట్టమొదట అనుకున్నట్టుగా ఇక్కడ మేము మొట్టమొదట హైదరాబాద్ వచ్చిన టైంలో అంటే నేను చెప్పి ఒక 40 ఏళ్ల క్రితం, 40-50 ఏళ్ల క్రితం ఎక్కువ ఎటు చూసినా కొండలు బండలే కనపడాయి, చెట్లు చాలా తక్కువ కనపడాయి, గ్రీనరీ కనపడేది కాదు. అప్పుడే అన్నపూర్ణ స్టూడియో కట్టారు. షూటింగ్ చేయడం కోసం మేము వస్తే మా దగ్గరికి ఈ మీడియేటర్స్ వచ్చారు, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్. సార్ పక్కనే జూబ్లీ హిల్స్ సొసైటీ అనే సొసైటీ ఫామ్ చేశారు సార్, అందులో సైట్లు ఉన్నాయి, 1000 గజాలండి ఒక్కో సైటు, 10,000 రూపాయలండి, మీరు తీసుకోండి ఒకటి అని చెప్పి వస్తే, చూపించబోయా నాకు బాగా ఎలివేషన్ ఉన్నది కావాలి అంటే తీసుకెళ్ళి చూపించారు. అక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ ఆ కొండలు రాళ్ళు బండలు, ఎక్కడ పాములు ఉంటాయో ఎక్కడ పుట్టలు ఉంటాయో ఏమిటో తెలీదు. అక్కడ ఇల్లు కట్టుకున్నామంటే ఏ అర్ధరాత్రి వచ్చి ఎవడు తల పగలు కొట్టుకొని వెళ్ళిపోతాడో, నాయన వద్దని బాబు మాకు ఈ కొండల్లో గుట్టల్లో ఉండలేమో అని వెళ్ళిపోయాం. ఆ రోజున 10,000 రూపాయలకి 10,000 యాడ్స్ వచ్చేటటువంటి ఆ సొసైటీ ఇవాళ రేట్ ఎంతలో ఉందో ఒకసారి ఆలోచించండి. గజం 4 లక్షల నుంచి 5 లక్షల దాకా వెళ్ళిపోయింది ఇవాళ. ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరు ఇల్లు కట్టుకుంటారో, లేకపోతే దాన్ని డెవలప్ చేసుకొని జాగ్రత్త చేసుకొని మీ పిల్లల చదువులకు ఉపయోగిస్తారో, లేకపోతే మీ పిల్లల పెళ్ళిళ్ళకు ఉపయోగిస్తారో, ఏదైనా సరే ₹1 రియల్ ఎస్టేట్ మీద మరి మంచి కంపెనీని చూసుకొని వివాదరహితమైనటువంటి ల్యాండ్ని చూసుకొని కనుక కొనుక్కునేటట్లయితే ఇందులో ఎవ్వరూ కూడా నష్టపోయేవాళ్ళు ఒక్కరు కూడా ఉంటారండి. బెనిఫిట్ అయ్యేవాళ్ళు చూస్తే అది 10%, 100%, 500%, 5,000% అన్నవి కూడా ఎన్నో ఉన్నాయి. నేను మొదట్లో చెప్పినట్టుగా కష్టపడి సంపాదించుకున్న డబ్బు మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దాలి అనేటువంటి నమ్మకం మనకు అందరికీ కూడా ఉండాలి. ఆ విధంగా చేస్తూ వచ్చాం. ఇక హైదరాబాద్ గురించి చూస్తే నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా క్రాష్ అవ్వలేదు సార్, ఎప్పుడు క్రాష్ కాల, ఎప్పుడు అలా పెరుగుతూనే వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్లో అవుతుంది. బాంబేలో క్రాష్ అయినట్టు, ఢిల్లీలో క్రాష్ అయినట్టు, బెంగళూరు హైదరాబాద్ మద్రాసుల్లో అయినట్లు ఇక్కడ ఎప్పుడు కూడా జరగల, స్లో డౌన్ అవుతుంది అక్కడక్కడ అప్పుడప్పుడు. ముఖ్యంగా ఈ టైంలో ఎందుకు స్లో డౌన్ అయింది నేను చూస్తే ఏ వ్యాపారమైన డిమాండ్ సప్లై, ఇవాళ ఏమైందంటే ఇక్కడ కావలసిన డిమాండ్ కంటే సప్లై ఓవర్గా ఉండటం మూలంగా కొంచెం స్లో అయింది. ఇది మనం కూడా కొన్ని సెల్ఫ్ కంట్రోల్స్ పెట్టుకోవాలండి. మనకు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలలో అందరూ కలిసి ఒకసారి ఇట్లాగే రేటు పెంచుకోవడం కోసమని 50% కెపాసిటీ అని చెప్పి అందరూ కలుసుకున్నారు. ఇవాళ ఏమైందంటే ఇక్కడ కావలసిన డిమాండ్ కంటే సప్లై ఓవర్గా ఉండటం మూలంగా కొంచెం స్లో అయింది. ఇది మనం కూడా కొన్ని సెల్ఫ్ కంట్రోల్స్ పెట్టుకోవాలండి. మనకు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలలో అందరూ కలిసి ఒకసారి ఇట్లాగే రేటు పెంచుకోవడం కోసమని 50% కెపాసిటీ మనం వర్క్ చేద్దామని చెప్పి అందరూ కలిసి అనుకున్నారు. సిమెంట్ దొరకట్లేదు అనగానే రేటు ఎంత పెరిగిందనేది కూడా ఆలోచించకుండా ఓ 10 బస్తాలు ఎక్కువ కొనుక్కోదు, అవసరం వస్తే అట్లా డిమాండ్ అట్లా పెంచారు. మనం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా మనం కట్టే సప్లై తక్కువ కనుక చేసుకుంటే కొంతవరకు తగ్గించుకుంటా. ఎవరిని అడిగినా 1000 అపార్ట్మెంట్ కడుతున్నామండి, 10,000 అపార్ట్మెంట్లు కడుతున్నామండి అని చెప్తున్నారు. వాళ్ళకు వెరీ ప్రౌడ్ ఫర్ దట్. ఒకప్పుడు మలేషియా టౌన్షిప్పో లేకపోతే సింగపూర్ టౌన్షిప్పో అని అక్కడ విదేశాల నుంచి వచ్చి వాళ్ళు కట్టెళ్ళారే తప్ప ఇవాళ రోజున హైదరాబాద్లో ఉన్న రియలేటర్స్ ఎవరైనా సరే అద్భుతమైన బిల్డింగులు కడుతున్నారు. 50 ఫ్లోర్లు, 60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు కూడా ఇవాళ చాలా బెస్ట్ క్వాలిటీతో ఒకళ్ళొకళ్ళు కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి అద్భుతమైన కట్టగలుగుతున్నామంటే దానికి కారణం అది. తప్పకుండా ఏ వ్యాపారంలో నష్టం రావచ్చు, లాభం రావచ్చు, కానీ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా నష్టము అనేది ఉండదు. గ్యారంటీగా లాభం. ఆ లాభం ఎన్ని రెట్లు
ఎలాంటి ప్లేస్లో మనం కొనుక్కున్నాం అనేది ఆలోచించుకోవాలి. తర్వాత ఇందాక ఎవరో మన వాళ్ళు కూడా అడిగారు, ప్రభుత్వం స్పెసిఫిక్గా ఎక్కడ డెవలప్ అవుతుందో అనౌన్స్ చేస్తే మరి కొనుక్కునే వాడికి ఎన్నో మాకు వ్యాపారం చేసుకునే వాడికి కూడా బాగుంటుంది కదా అని అంటే నేను సమాధానం కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా జరిగేది చెప్తుంది తప్ప ఇది చేయబోతున్నాం ఇది పోతున్నాం అని పబ్లిసిటీ చేయలేని వాళ్ళు. మనమే ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ ఎటు జరుగుతుంది, ఎక్కడ బాగుంటుంది అని. ఆ విధంగా మనం కూడా మనకున్న తెలివితేటల్ని మనం అవన్నీ ఆలోచించాలి, ఆ విధంగా చేసుకోవడం అవుతుంది. ఈ విధంగా చేయబట్టే ఇవాళ రోజున హైదరాబాద్కు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్కి 360 degrees ఎటు అయినా ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ బిజినెస్ డెవలప్ చేయొచ్చు. ఓ బాంబే వెళ్ళామంటే ఒక 100% 200% వరకు వెళ్ళగలుగుతారు తప్ప ఓ పక్కంతా సముద్రం ఉంది, ఆ డెవలప్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ హైదరాబాద్కి ఎటన్నా వెళ్ళండి, ఏ రోడ్డు కన్నా వెళ్ళండి, బ్రహ్మాండమైన ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ కట్టిన తర్వాత డెవలప్మెంట్ అంతా కూడా స్ప్రెడ్ అయిందండి బాగా. ఇదివరకు ఒకే చోట ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటూ ఉన్న హైదరాబాదు వాళ్ళ స్పాన్ పెరిగిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఏముంది, ½ an hourలో వెళ్ళిపోవచ్చు, అక్కడ ఇల్లు కట్టుకుందాం, ఇంత సిటీలో ఎందుకు అని చెప్పి అందరూ ఎవరికాళ్ళు బయటకు వెళ్ళిపోయి కొనుక్కుంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మరి రీజనల్ రింగ్ రోడ్డు కూడా రాబోతుంది తొందరగా. ఇవన్నీ వస్తే డెఫినెట్గా హైదరాబాద్కి మిగిలిన సిటీస్తో పోల్చుకుంటే ఇవాళ కూడా మన గుండె మీద చేసుకొని గట్టిగా చెప్పచ్చు, ది బెస్ట్ సిటీ ఇన్ హైదరాబాద్ అనేది. మనుషులు మంచివాళ్ళు, వాతావరణం బాగుంటుంది. ఒక 2 months ఎండల్లో ఉన్నప్పుడు తప్ప మిగిలిన 10 నెలల్లో టెంపరేచర్స్ బాగుంటాయి. ఇక్కడ సాయిల్ మంచి సాయిల్, గట్టి సాయిల్. ఈ విధంగా ఒక వాటర్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూనే ఉండే, అది మాత్రం వాస్తవం. దాదాపుగా ఇప్పుడు మొదట్లో మేము 200 feet 300 feet అట్లా 500 feet అట్లా కడితే వాటర్ వచ్చేసేది. ఇవాళ రోజున 1500లో తవ్వినా రావట్లేదు, 2000 అయినా కూడా రావట్లేదు. ప్రభుత్వం అది మాత్రం వాటర్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ని డెఫినెట్గా ప్రభుత్వం చేయాలి సార్. ఇప్పుడు కూడా సోకాల్డ్ హైటెక్ సిటీలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు అని అంటే మనం ఎంత డబ్బులు కడతాం? మన దగ్గర పర్మిషన్లు తీసుకున్నప్పుడు ఎంత కట్టించుకుంటారు? ఇవన్నీ కూడా కట్టించుకుంటున్నారు, ఎక్కడో ఖర్చు పెడుతున్నారు తప్ప డెవలప్మెంట్ ఉండట్లేదు. ఆ డెవలప్మెంట్ ఇంకా కొంచెం ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ దీని ముందున్న ప్రభుత్వం కానీ రోడ్లన్నీ కూడా వైడన్ చేశారు, మరి ఫ్లైఓవర్స్ కట్టారు, అండర్ పాసులు కట్టారు, అన్నీ కూడా బాగున్నాయి, అద్భుతంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ని చూసి మన హైదరాబాద్ అని మన గుండె ధైర్యంగా చక్కగా మాట్లాడేటువంటి అవకాశాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని డెవలప్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు, మేము, మనము అందరూ కలుద్దాం, హైదరాబాద్ని మరింత సుందరంగా చేద్దాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 4th city అనేది ఒక కొత్త కాన్సెప్ట్ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ఇప్పుడే ల్యాండ్స్ కొనుక్కోండి, కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ల్యాండ్స్ కొనుక్కోండి. రాబోయే రోజుల్లో డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ.